సుబ్బు వెనకాల ఏ పొలిటీషియన్ ఉన్నారు? సుబ్బు వెనకాల మిమ్మల్ని లారీతోని గుద్ది చంపుతా మరి ఏమైనా ప్రయత్నాలు జరిగిందా? అయితే కొంతమంది అయితే ఒక 7-8 మంది అయితే మమ్మల్ని వెంబడించారు. ఎవరో ఒక అతను అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి నన్ను బెదిరించడం, మంగ్లీ లేదు ఈ కేసుకు సంబంధించి. వాళ్ళు వచ్చి కూర్చొని మొత్తం విత్ డీటెయిలింగ్ విత్ డేట్స్ చెప్పారు. సో మీకు అది చూస్తే ఏమనిపించింది? అన్ని అబద్ధాలు వాళ్ళ దగ్గర. మేము ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఏంటంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకటేసారి అంత ఒకేసారి అన్ని వదిలితే వాళ్ళు వాటన్నిటిని కూడా ఒక ఫ్రేమ్ చేసి ప్రెస్ మీట్ పెట్టినటువంటి శివ చౌహాన్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉండో తనెందుకు మళ్ళీ ప్రెస్ మీట్ తర్వాత పెట్టిన 2 గంటలకే పోలీసులు పేరు చెప్పి తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఏం లేనప్పుడు నేను ఎందుకు కేసు పెట్టాలని వాళ్ళకి ఏం చెప్పారు? ఎవిడెన్స్ మేము ఫోటోలో చూశారు. నోట్ల కట్టలు లెక్క పెట్టే ఫేస్ అండి ఇది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్ లో పెట్టారు. మరి అందులో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎవరో మాకేం తెలుసు అన్నారు. వెంటనే నేను ఒక ఫోటో రిలీజ్ చేశాను. దాంట్లో ఏముంది? తెలిసి చేసినట్ట తెలియక చేసినట్ట? ప్రజలు పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, మనం చెప్పింది వినేస్తారు, నమ్మేస్తారు అనుకుంటారు. కానీ మంగ్లీ గారు ఇప్పటికైనా బాధితుల పక్షాన నిలబడి బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులేస్తే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మైక్రో ఫైనాన్స్ బాధితుల తరఫు నుంచి ఉన్న అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. నెక్స్ట్ మనం ఆయన కలుస్తామో లేమో అనే బిజీలో ఉన్నారు. సో నమస్తే. నమస్కారం. ఏంటండి ఇంత బిజీ అయిపోవడం ఏంటి? అసలు మీరు మంగ్లీ గారు తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ లాగా మారిపోయారు. అలా ఏం లేదండి. అయితే అడ్వకేట్ సుబ్బు ఈ రోజు మీడియాలో ఉన్నవాళ్ళు కదా, మీరు చూశారు కదా. గత 8 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి నేను మీడియాలో ఉన్నవాడిని. సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు సెలబ్రిటీ అంటే నేను సెలబ్రిటీ లాగా ఎప్పుడు ఫీల్ గాను. నేను సెలబ్రిటీని కాను. ఫస్ట్ నేను ప్రజల్లో బాధితుల తరపున పోరాడే ఒక అడ్వకేట్, అంతే. అంటే మరి మీరు సెలబ్రిటీ అంటే క్రష్ అని చెప్పేసి నెక్స్ట్ మీరు తర్వాత కూడా బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అంటే బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానండి, ఆబ్వియస్లీ. కానీ పలానా ఒక అంటే క్రష్ అంటే తప్పు కాదు, అది భూత పదం కాదు. రష్మికని మనం రష్మిక మందనే నేషనల్ క్రష్ అంటూ. ఇప్పుడు ఒక వ్యక్తి మనం అంటే తన చిలిపితనం కానివ్వండి, తను చేసే ఆ యాంకరింగ్ కానివ్వండి, అది నాకు బాగా ఇష్టం. సో అలా చెప్పిన ఉద్దేశమే కానీ అది తప్పుగా చెప్పిన ఉద్దేశం కాదు. ఆమెను ఎప్పుడు నేను కలిసింది కూడా లేదు. కానీ ఈ అంశాన్ని అప్రస్తుతంగా ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి, మీడియా యొక్క దృష్టిని మరల్చడానికి మంగ్లీ గారు వాడుకున్న విధానం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని తీసుకురావడానికి ఇష్టపడిన మంగ్లీ గారు మరి ఒక బంజారా బిడ్డని, అందులో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇందులోకి లాగడం ఎంతవరకు సమంజసం? అంటే మీది కుటుంబం కానీ వాళ్ళది కుటుంబం కాదు. వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది అలాంటి ఒక పదాలు కానీ విన్నప్పుడు. సో ఇది చాలా తప్పు పద్ధతి అన్నట్టు. అయితే ఈ కేసు విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని లారీతో గుద్ది చంపుతా అని చెప్పేసి ట్రక్ తోటి మరి ఏమైనా ప్రయత్నాలు జరిగిందా? అయితే కొంతమంది అయితే ఒక 7-8 మంది అయితే మమ్మల్ని వెంబడించారు. ఆర్టీవీ స్టూడియోలో మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక 7-8 మంది మమ్మల్ని వెంబడించారు. ఆర్టీవీ స్టూడియో యాజమాన్యం వెంటనే స్పందించి కిందకు వచ్చి వాళ్ళని షూట్ చేస్తూ, అంటే వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు పారిపోయి మాస్క్ వేసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత కొన్ని థ్రెటన్ కాల్స్ వచ్చాయి. మన విజయ్ సాధు గారు ఉన్నారు కదా, డైలీ టీవీ, ఆయనతో నేను ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు విజయ్ సాధు గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అయిపోయింది. జస్ట్ ఇట్లా కాఫీ తాగుదామని కూర్చున్నప్పుడు వెంటనే ఎవరో ఒక అతను అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి నన్ను బెదిరించడం, ఇందులో మంగ్లీ లేదు ఈ కేసుకు సంబంధించి, నువ్వు కేసు వేయడానికి వీలు లేదంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వెవడు, నీకేంటి ఈ సంబంధం, నీకు ఎట్లా తెలుసు లేదు అంటానికి, నువ్వు కూడా దొంగవా, నువ్వు కూడా ఇందులో భాగస్వామివా, నీ పేరేంటో చెప్పంటే చెప్పట్లేడు, నువ్వేం పని చేస్తావు అంటే చెప్పట్లేదు, నీది ఏ ఊరు అంటే చెప్పట్లేదు, నువ్వు దొంగవు కాబట్టి నువ్వేమి చెప్పట్లేదులే ఎంతవరకు అని చెప్పేసి అంతే. థ్రెట్ కాల్స్ 1-2 వచ్చాయి. అంతకుముందు పంచాయతీ అయ్యేటప్పుడు మాత్రం చాలా చేశారు కానీ మంగ్లీ గారు, తర్వాత ఈ ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఇంకేం చేయలేదు.
ప్రతి దగ్గర మీరు చెప్పడము, వాళ్ళు వచ్చి కూర్చొని మొత్తం విత్ డీటెయిలింగ్ విత్ డేట్స్ చెప్పారు. సో మీకు అది చూస్తే ఏమనిపించింది? ఎవరు వాళ్ళ అవన్నీ అబద్ధాలు. వాళ్ళ దగ్గర ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మొన్న శివ వచ్చి మంగ్లీ తమ్ముడు శివ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. తనేమని చెప్తుండు, ఇగో ఇవి పలానా, నేను నా ప్రమేయం లేకుండా నన్ను తీసుకెళ్ళేది. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నేను ఎక్కడికి వస్తాను? నాకు ఇష్టం లేకుండా అతను ప్రమేయం లేకుండా అతనికి సంబంధం లేకుండా ఆయన తీసుకొని వెళ్ళారట. ఇది నమ్మశక్యంగా ఉందా? మరి మా అక్కకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని చెప్పి మొత్తుకుంటున్నటువంటి మీరు మరి మొదట్లో ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పలేదు? అసలు ఆడెవడో మాకు తెలియదు అన్నారు. తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారు? అవునండి వస్తారు, మా బంజారా వాళ్ళు వస్తారు, ఫోటోలు దిగుతారు, ఆదరించాం అని చెప్పారు. తర్వాత తర్వాత ఏం చెప్పారు? అసలు మేము ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఏంటంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు మెల్లమెల్లగా ఒక్కొక్కటి అస్త్రం ఎందుకు వదులుతారు? ఒకటేసారి అంత అయితే వదలడానికి ఒకేసారి అన్ని వదిలితే వాళ్ళు వాటన్నిటిని కూడా ఒక ఫ్రేమ్ చేసి వాటన్నిటికీ ముందుగానే చక్కగా సమాధానాలన్నీ పెట్టుకుంటారు. సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని రిలీజ్ చేస్తే వాటికి ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ లో వాళ్ళు ఎవరో తెలియదు అన్నారు. ఈ వీడియో ఒకటి మళ్ళీ వాళ్ళంతా తోటలో కూర్చొని మిర్చి తోటలో కూర్చొని దిగిన ఫోటోలు ఒకటి రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కళ్ళు మాట్లాడలే. మరి ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి ఎందుకు స్పందించట్లేదు? అసలు వాడు ఎవడో మాకు తెలియదు, వాడికి మాకు సంబంధం లేదన్న మంగ్లీ గారు ఈ విషయం గురించి ఎందుకు మరి పెదవిప్పడం లేదు? ప్రెస్ మీట్ పెట్టినటువంటి శివ చౌహాన్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉండో తనెందుకు మళ్ళీ ప్రెస్ మీట్ తర్వాత పెట్టిన 2 గంటలకే పోలీసులు 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిన రిలీజ్ చేశారు. మరి దాని గురించి ఎందుకు స్పందించలేదు? ఈ ఫోటో వీడియో గురించి ఎందుకు స్పందించలేదు? అంటే ఏంటంటే వాళ్ళ దగ్గరికి సమాధానం లేదు, వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలండి. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు ఫేమస్ అవ్వడం, మంగ్లీ అంటే తన పేరు ప్రఖ్యాతలు పోవటం ముఖ్యం కాదు. 100 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. వాళ్ళు ఇల్లు పిల్లుకొని అమ్ముకొని బంగారం ఉన్నాయి అన్ని మార్టిగేజ్ లోన్లు పెట్టుకొని మరి వచ్చి ఏదో ఆశపడి చదువుకోనోళ్ళు, లిటరేచర్స్, సమాజం గురించి అవగాహన లేనోళ్ళు, ₹1 వడ్డీకి ఇస్తే డబ్బులు వస్తాయని ఆశపడినటువంటి పేద జీవులు, అమాయకులు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడున్నా సరే వసూలు చేసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే దిశగా కృషి చేస్తే చాలా వరకు ఇంకా ప్రాణాలు పోకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా సరే మంగ్లీ అండ్ కో ఎవరైతే ఉన్నారో సరే, అందులో ఎవరైనా ఉండనివ్వండి, ఇప్పటికైనా మీ మీడియా వేదికగా నేను మంగ్లీ గారిని ఆహ్వానిస్తున్నా. నేను మీ మీద కేసులు పెట్టినవన్నీ వాపస్ తీసుకుంటా. బాధితులకు న్యాయం చేయండి. ఇప్పటి వరకు ఎందుకు మీ పేరు చెప్పి సరే మీరు లేరు, ఉన్నారని అంటున్నారు బాధితులు, మీరు లేరు. మీరు లేనప్పుడు మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన మీ తమ్ముడిని, ఏది శివ చౌహాన్ని, మన మధుని, తర్వాత భరత్ చౌహాన్ని, తర్వాత శైలజ చౌహాన్ని, వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు కేసులు పెట్టలేదు? అంటే ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. ఎంతప్పటికీ అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటే నేను కేసు పెడతా, నా పేరు చెప్పి తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఏం లేనప్పుడు నేను ఎందుకు కేసు పెట్టాలి అని వాళ్ళకి ఏం చెప్తారు? ఏమండి, ఎవిడెన్స్ మేము ఫోటోలో చూశారు, నోట్ల కట్టలు లెక్క పెట్టే ఫేస్ అండి ఇది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్ లో పెట్టారు. మరి అందులో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎవరో మాకేం తెలుసు అన్నారు. వెంటనే నేను ఒక ఫోటో రిలీజ్ చేశాను. దాంట్లో ఏముంది? వెనకాల మిర్చి తోటలో కూర్చొని ఉంటే ఆ నోట్ల కట్టలు లెక్క పెట్టే భరత్ కుమార్ చౌహాన్ ఉండు. మరి దానికి ఆన్సర్ చేయమనండి. అంటే ఎవరికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు తెలిసి చేసింది అనుకోండి, తెలిసి చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసేటప్పుడు మీరు అన్ని రకాలుగా ప్రొటెక్ట్ అయ్యి చేస్తారు. అవును, అన్ని అంటే నా ఎవిడెన్స్ అనేది ఎక్కడ లేకుండా, నేను ఎక్కడ లేకుండా అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు అన్ని బయట పెడుతున్నారు. మరి తెలిసి చేసినట్ట, తెలియక చేసినట్ట? వీళ్ళంతా ఏంటంటే ఇక ఆ విషయం గురించి నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, మనం చెప్పింది వినేస్తారు, నమ్మేస్తారు అనుకుంటారు. కానీ ఫస్ట్ రోజు డే 1 రోజు మంగ్లీ గారి స్టాండ్, ఇప్పటికి మంగ్లీ గారి స్టాండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో మారిపోయింది. మరి ఈ ఫోటో వీడియో గురించి స్పందించట్లేరు. ఎందుకు స్పందించట్లేరు అంటే నేనేమంటానంటే, ఇక ప్రజలు వీళ్ళు పిచ్చివాళ్ళు, మనం ఏ చెప్తుంది నమ్మేస్తారు, మనం పబ్బం గడుపుకోవచ్చు అని చూశారు. కానీ ఒకదాని తర్వాత ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే ఇంకా కొన్ని ఆధారాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందాం. ఇంకా దాచున్నారు, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే వాటికి అగేన్స్ట్ గా ఉన్నటువంటి ఆధారాలని అప్పుడు పెడతాం, లేదంటే కోర్టుకు సబ్మిట్ చేస్తాం. కానీ నేనేమంటానంటే మంగ్లీ గారు ఇప్పటికైనా
బాధితుల పక్షాన నిలబడి బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులేస్తే మేము తప్పకుండా ఆవిడకి సహకరిస్తాం. ఎందుకంటే ఇప్పటికీ మాకు ఆవిడ మీద ఏ కోపం లేదు. చూడండి, ఇప్పుడు కొంతమంది వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లెయింట్ పెడితే నేనేమన్నానంటే, మాకు ప్రొఫెషనల్‌గా ఎటువంటి అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా మా బాధితులు మోసపోయారు. ఆ డబ్బులు ఇప్పిస్తే చాలు. ఆవిడ ప్రొఫెషనల్‌గా పాటలు పాడించకపోవడం అనేది మంచి పద్ధతి కాదని నేను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా. ఎందుకంటే ఒకరు పొట్ట మీద అంటే మట్టి కొట్టే వ్యక్తి అడ్వకేట్ సుబ్బు కాదు. ఇప్పటికైనా బాధితులు చాలా అమాయకులండి. ఆళ్ళు నిజంగా చెప్పులు లేకోకుండా ఉన్నారు. నేను పాల్తాండాకెళ్తే ఎక్కడైతే ఉందో దేవరకొండ దగ్గర ఒక పాల్తాండాకెళ్తే రమేష్ గారు చనిపోయినప్పుడు అందరూ కడుపేదలు. ఆళ్ళందరూ గూడా వాళ్ళ భూములమ్మి, ఆస్తులమ్మి, ఇళ్ళమ్మి, బంగారం అమ్మి, తర్వాత వాళ్ళ చుట్టాల దగ్గర అప్పు తెచ్చి, వాళ్ళు వాళ్ళ చుట్టాల దగ్గర అప్పులు తెచ్చి, అట్లా కోట్లు కోట్లిస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధాకరం. అంటే ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? సో, చూస్తేనేమో కోట్లు కోట్లు పెట్టుకున్నానంటున్నారు. కానీ ఎక్కడి నుంచొచ్చినియంటే వాళ్ళు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి వచ్చినవి. మొత్తం వీళ్ళు పెట్టినవి కాదు. ఇంకోటేంటి మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచొచ్చినాయ్యా అంటే మీ అందరికి అదే వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి. వాళ్ళు భూములు అమ్మేశారు, ఇల్లులు తాకట్లు పెట్టేశారు, బంగారం అమ్మేశారు. ఏంటంటే కొంచెం వడ్డీ వస్తది. వాళ్ళకి తెలీదు గదా! అధిక వడ్డీ తీసుకోకూడదని. గానీ ఇప్పుడు పల్లెటూర్లలోకి అంత అవగాహన ఉంటదండి. ఇల్లిటరేచర్స్ చదువుకున్నోళ్ళు ప్యూర్ సోల్ అండి. ఎళ్తే వాళ్ళ అమ్మ రమేష్ గారు వాళ్ళ అమ్మ 90 సంవత్సరాలుంటాయి. ఆవిడ కనీసం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇప్పటికి 9 మంది మరణించారు. అంటే టోటల్‌గా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళెంత? ఎంతమంది చనిపోయారు? ఇంకా ఫర్దర్‌గా సిట్యుయేషన్‌ని ఇప్పుడు కోర్ట్‌కెళ్తే సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. సో, వీళ్ళకి ఎట్లా బెస్ట్ అంటారు? అయితే కోర్ట్‌లకెళ్తే సంవత్సరాలు అయితాయి అని చెప్పేసి అన్నంత మాత్రాన మనం వెళ్ళకుండా ఉండలేము. ఎందుకంటే ఇది కోర్టుల ద్వారా తప్ప బహిరంగంగా పరిష్కరించబడదు. ఎందుకంటే నేను బహిరంగంగా అంటే దీన్ని సావధానంగా పరిష్కరించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశా. అయితే వాళ్ళందరూ గూడా అక్కడ తెచ్చి, ఇక్కడ తెచ్చి చేస్తున్నారు. సో, కాబట్టి ఇక్కడ అడ్వకేట్ సుబ్బు గెలవటమా, మంగ్లీ గారు ఓడిపోవటం కాదు ముఖ్యం. ఇక్కడ సంవత్సరాల తరబడి కోర్టులో ఈ నలక్కోకుండా బహిరంగంగా అంటే సామరస్యంగా అవుద్దేమని ఆలోచించినప్పుడు అది అవ్వలేదు. సో, అవ్వనప్పుడు మనం ఏం చేయాలి? కోర్టు ద్వారానే వెళ్ళాలి. సో, కోర్టు ద్వారా వెళ్ళి కొంచెం లేట్ అయినా సరే బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అది జరిగేంత వరకు నేను ఎంత వరకు చేయగలను? మళ్ళీ చెప్తున్నా నేను ఎంత వరకు చేయగలను? ఈ కేసులో నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటే నేను ఎంత వరకు చేయగలను అంతవరకు చేసి వాళ్ళకి ముక్కుబిండు మరి రూపాయి ఇచ్చినోళ్ళకి కనీసం రూ. 1 తిరిగి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తా. కోర్ట్‌కెళ్తే ఫస్ట్ వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిర్రు అనేది ప్రూవ్ చేయాలి. సో, వీళ్ళు అక్కడ ప్రూవ్ చేయలేరు. మేము గెలిచిపోతాం అనుకుంటున్నారు. లేదు. ఎందుకు ప్రూవ్ చేయలేరు? వాళ్ళ దగ్గర మార్ట్‌గేజ్ పెట్టినటువంటి భూములు మార్ట్‌గేజ్ పెట్టినయి, ఇల్లులు మార్ట్‌గేజ్ చేసినయి, బంగారాలు అమ్మినయి, వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఇచ్చిన వాటన్ని ఆధారాలున్నాయి. మరి డబ్బులు ట్రాన్సాక్షన్ రూపంలో, క్యాష్ రూపంలో ఇయ్యడం కూడా జరిగింది. అడ్వకేట్ లాగా మీకు ఐడియా ఉంటది. క్యాష్ రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం కష్టమైపోతది. ఆన్‌లైన్ ఉన్నప్పుడు ఈజీ అయిపోతది. సో, మరి క్యాష్ రూపంలో ఉన్న వాళ్ళని ఎట్లా అయితే క్యాష్ రూపంలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు చూసిన ఐ విట్‌నెస్‌ల సాక్ష్యం చెల్తది. ఎందుకంటే మొన్న మనం చూసినట్టయితే తమిళనాడు ఇన్సిడెంట్‌లో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. దాంట్లో ఎక్కడికెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్‌లు గాని అలాంటివి దొరకల. ఓన్లీ ఐ విట్‌నెస్ ఎవరైతే ఒక ప్రధాన కానిస్టేబుల్ లేడీ ఉన్నారో ఆవిడ చెప్పిన స్టేట్‌మెంట్ సరిపోయింది. నిజం చెప్పాలంటే దాంట్లో కూడా నాకో డౌట్ ఉంది. ఇప్పుడు ఐ విట్‌నెస్‌గా ఒక పోలీస్ సాక్ష్యం అనేది చెల్లదు. కానీ ఆమె కానిస్టేబుల్ ఉంది కదా! ఎట్లా చెల్లింది ఎందుకు చెల్లదు? ఎక్కడుంది? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో కానిస్టేబుల్ సాక్ష్యం చెల్లదని ఎక్కడుంది? ఉంటదా? ఎవరైతే ఆ సిట్యుయేషన్ చూసిన వాళ్ళున్నారో వాళ్ళొచ్చి స్టేట్‌మెంట్ చెప్తే అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఆవిడ పోలీసులకి అనుకూలంగా చెప్పలా. పోలీసులకి అగెయిన్స్ట్‌గా జరిగిన విషయం చెప్పింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది జరిగిన విషయం చెప్పింది. దాన్ని కోర్టు పూర్తి స్థాయిలో విశ్వసించింది కాబట్టే అక్కడ వాళ్ళకి శిక్ష పడడానికి అవకాశం ఉంది. సో, నేనిక్కడ ఏమంటానంటే అదే విధంగా మన కేసులో గూడా డబ్బులిచ్చినప్పుడు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్ల కోర్టు నమ్మినట్లయితే నమ్మినట్లయితే ఖచ్చితంగా ఇందులో న్యాయం జరగడానికి అవకాశం ఉందండి. సో, ఈళ్ళేంటంటే వేరే చోట్ల బినామీ ఆస్తులు కొన్నారు. వేరే చోట్ల సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టారు. వేరే చోట్ల వందల ఎకరాలు భూములు కొన్నారు అంటున్నారు.
ఈ డబ్బులన్నీ కూడా బినామీల పేర్లతో వేరే వేరే స్టేట్స్ లో కూడా ల్యాండ్స్, బిల్డింగ్స్, ఫ్లాట్స్ కొన్నారని తెలిసింది. సో ఖచ్చితంగా ఈఓడబ్ల్యూ ఉన్నత అంటే లోతైన దర్యాప్తు చేస్తుంది ఈ కేసులో. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. నిజంగా ఇది ఒక పెద్ద కుంభకోణం. తెలంగాణ చరిత్రలోనే 1300 కోట్లు అని అంటున్నారు సుమారుగా. సో సరే 200 కోట్లు అయినా ఇది ఒక పెద్ద కుంభకోణం. పెంగ్విన్ సెక్యూరిటీస్ కుంభకోణం కంటే కూడా పెద్ద కుంభకోణం. సో కాబట్టి ఇది బయటకు వచ్చినప్పుడు నేను ఎంత పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నాను అనుకోలే, కానీ చాలా పెద్ద కుంభకోణం. దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నా. సో ఒకవేళ దర్యాప్తు అధికారులు ఏదన్నా అంటే పొలిటికల్ కి బ్యాక్గ్రౌండ్ కి ఏదైనా లొంగినా సరే ఖచ్చితంగా దాన్ని నేను కోర్టులో మాత్రం వదిలిపెట్టను. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంటాను. ఇప్పుడు సెలబ్రిటీ కావడం కోసం సుబ్బు గారు ఇవన్నీ చేస్తున్నారా? నేను ముందే చెప్పాను నేను సెలబ్రిటీని కాదు అని. ఇప్పటికీ నేను సెలబ్రిటీని కాదండి. నేను జనాల దృష్టిలో మంచివాడు అని పేరు చేస్తాను. సెలబ్రిటీ అంటే ఏంటండి? జవాబుదారీతనం. సో సెలబ్రిటీ అంటే ఏంటి? మనం వాళ్ళకి జవాబుదారీతనంగా ఉండాలి, రెస్పెక్టబుల్ గా ఉండాలి, పొలైట్ గా ఉండాలి. సో అవన్నీ నేను జనాలలో నేను ఎప్పుడు గెయిన్ చేశాను. జనాలు నన్ను ఎప్పుడు ఓన్ చేసుకున్నారు. నేను తీసుకున్న స్టాండ్ వాళ్ళందరికీ నచ్చింది. సో నేను వాళ్ళకి నచ్చితే చాలు. సెలబ్రిటీ అని నాకు ప్రత్యేకించి ఒక ట్యాగ్ తీసుకొచ్చి తగిలేయాల్సిన అవసరం లేదు. సుబ్బు ఎప్పుడు కూడా పేదల మనిషి, సెలబ్రిటీ కాదు. డిఫమేషన్ కేసు సుబ్బు గారి పైన పడింది అంటున్నాను, నిజమేనా? లేదండి, ఇంతవరకు అయితే మరి నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. నేను ఇచ్చింది మాత్రం వాస్తవం మీది మంగ్లీ గారి మీద. నాకైతే ఇంతవరకు ఎటువంటి డిఫమేషన్ కేసు ఇవ్వాలంటే అసలు మీ గ్రౌండ్స్ లో వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదు? అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ సుబ్బు మీద మీరు తప్పుడు ఆరోపణ చేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు వచ్చేసి మీడియా ముందు వాగేస్తే ఇప్పుడు పలానా వ్యక్తి అంటే అతనికి క్రష్, అది ఎంత అవమానకరం. సమాజంలో నాకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మీద అది ఒక అంటే అందరూ నంబర్ అనుకోండి, కానీ అలాంటి ఫేక్ అలిగేషన్స్ అనేవి తప్పు కదా. నేను ఎప్పుడైనా మంగ్లీ గారితో చెప్పానా నాకు పలానా అంటే క్రష్ అని? లేదంటే నేను పలానా షోకి వెళ్ళాలని చెప్పానా? లేదంటే పలానా గ్రౌండ్ టేబుల్ లో కూర్చున్నప్పుడు మీరు చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక ఆధారం చూపించమనండి. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆధారం చెల్తుంది కదా, వాళ్ళే కదా చెప్పారు కదా. వేణుగుడుగులా గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎక్కడ అమ్మా నువ్వు నీది తప్పు ఉంది, నువ్వు వెళ్ళి కంప్లైంట్ పెట్టానే అన్నారు తప్ప అడ్వకేట్ సుబ్బు అట్లా మాట్లాడి నా దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ కార్తీక్ కొడగండ్ల గారు కూడా మాట్లాడారు. ఆ మంగ్లీ అంటే తక్కువ చేసి మాట్లాడినట్టు మాట్లాడింది అని కదా, అడ్వకేట్ సుబ్బు తక్కువ చేసి మాట్లాడినట్టు మాట్లాడలేదు ఎక్కడ. సో ఇక్కడ నేను అక్కడ పొలైట్ గానే ప్రవర్తించాను. ఎక్కడైనా పొలైట్ గానే ప్రవర్తించే తప్ప నేను అగ్రెసివ్ గా లేదంటే నేను ఆరోగెంట్ గా నేను ఆకాశం మీద నువ్వు చప్పడి ఊడిపడ్డా నేను ఒక రాజకుమారుడు ఇప్పుడు చేయలే. అవన్నీ మంగ్లీ గారే చేశారు. సో కాబట్టి ఈరోజు జనాలు అందరూ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. సో నేను ఏమంటానంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా సావధానంగా పరిష్కరించుకోవడానికి ముందుకెళ్ళాలి తప్ప ఆరోగెంట్ గా లేదంటే భయంకరంగా వ్యక్తిత్వం కలిగి ఉండకూడదు. అదే ఆవిడకి చేటు. ఆవిడకి కాదు ఎవరికైనా, రేపు నాకైనా అదే చేటు. మంగ్లీ గారు మీ మీద డిఫమేషన్ కేసు వేయొచ్చా? మీరు మంగ్లీ గారి మీద డిఫమేషన్ కేసు తప్పకుండా వేయచ్చండి. మంగ్లీ గారనే కాదు, ఇంకొక విషయంలో ఎవరైనా సరే వాళ్ళకి తప్పుగా అనిపించినప్పుడు డెఫమేషన్ వేయచ్చు, కానీ డెఫమేషన్ నిలబడదు. మంగ్లీ గారు నా మీద వేస్తే ఒకవేళ డెఫమేషన్ వేసారనుకోండి, నాకు తెలియదు వేసారని, వాళ్ళు వేస్తే నాకు నోటీస్ వస్తుంది, వేస్తే ఆవిడ నిరూపించాలి. నేను నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను అప్పుడు ఆవిడ ఎప్పుడు తప్పుగా మాట్లాడాలి, ఆవిడే నా గురించి తప్పుగా మాట్లాడారు ఏమని ప్రూవ్ చేస్తే. ఒకవేళ డెఫమేషన్ గట్టా ఆవిడ ప్రూవ్ చేయలేకపోతే ఆవిడ ఏ విధంగా కోర్టు పరంగా శిక్షించాలో ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ మంగ్లీ గారు మీ మీద డిఫమేషన్ కేసు ఇస్తే మీరు కూడా డిఫమేషన్ కేసు ఇస్తారా? ఎవరిది నడుస్తుంది ఫస్ట్? ఏమండి ఇద్దరిదే నడుస్తుంది. కోర్టు ముందు మంగ్లీ గారు ఎక్కువ ఎవరు ఫస్ట్ చేసినో ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఉండదు. ఎవరు ముందు వేసారు ఎవరైనా వేసారని ఉండదు. ఎవరి దగ్గర గ్రౌండ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర నిజాయితీ ఉంది. ఇప్పుడు మంగ్లీ గారు నా మీద వేయచ్చు, నేను ఆవిడ మీద వేయచ్చు. వేయద్దంటానికి ఎవరికి అధికారం లేదు, వేయకూడదు అంటానికి ఎవరికి అధికారం లేదు. అని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం మా మీదే ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం మంగ్లీ గారు ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంటే అది అబద్ధం. ఆవిడ చెప్పేదంతా కూడా సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. సో ఒకవేళ ఆవిడ ప్రూవ్ చేసుకోలేకపోతే చట్టపరంగా ఆవిడ కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అయిన ఇన్సిడెంట్ లో మంగ్లీ గారికి కొంచెము పొలిటికల్ సపోర్ట్స్ కానీ వేరే వాళ్ళ త్రూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంది. సుబ్బు గారికి ఏం లేదు, లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. సో మీ మీదనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. మన ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా కూడా ప్రెషర్స్ ఉంటాయి అనుకుంటున్నారా, లేక ఇప్పుడు మీకు మద్దతు పెరిగింది అనుకుంటున్నారా?
నాకు మద్దతు పెరిగింది. మీరు చూస్తున్నారు కదా! మీరే అన్నారు మంగ్లీ గారికి పొలిటికల్ సపోర్ట్ ఉంది అని. ఆవిడకి ఉంది. సో, నాకు ప్రజల సపోర్ట్ ఉంది. నాకు ప్రజల మన్నన ఉంది. ప్రజల్లో ఉన్నా నేను. నన్ను ఈరోజు అందరూ ఓన్ చేసుకుంటున్నారు. అరే! సెల్ఫీలు దిగుతున్నారండి. నాతో పాటు మాట్లాడతా సార్, నమస్తే సార్ అని. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. చాలా బాగా స్టాండ్ తీసుకున్నారు. ఫోన్‌లో మెసేజెస్ ఇంతకంటే జీవితానికి ఏం కావాలి చెప్పండి. నేను ప్రజల మనసును గెలుచుకున్నా. ఎందుకు? నిజాయితీగా నిలబడ్డా కాబట్టి. సో, నేనేమంటానంటే ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు తప్పు చేశారని. సో, కాబట్టి నాకు డ్రగ్ అండ్ టెస్ట్ అనేది ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ. ఆవిడ అంటే వ్యూహంలో భాగమని. మరి ఒకవేళ నాకు పాజిటివ్ వచ్చిందంటే పాజిటివ్ రాలేదు. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? పంజాగుట్ట సీఐ ఇరుక్కుండు. హైకోర్టుకి సమాధానం చెప్పలేదంటే అతను సస్పెండ్ అయ్యేంత అవకాశం ఉంది. సో, ఏంటంటే ఈవిడ ప్రతి స్థాయిలో సామ, వేద, దాన, దండోపాయాలంటూ రకరకాల అస్త్రాలు ప్రయోగించి ఏదో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. సుబ్బు వెనకాల ఏ పొలిటీషియన్ ఉన్నారు? సుబ్బు వెనకాల ప్రజలనే పొలిటీషియన్స్ ఉన్నారు. అంటే నెక్స్ట్ వీరు పొలిటికల్ గా కూడా వస్తారా? లేదండి. అయ్యో! ఒకవేళ దేవుడి నిర్ణయం అదైతే చెప్పలేం గానీ, నాకైతే ఆలోచన లేదు ఇప్పటి వరకైతే. అంటే ఈ ఇష్యూని కొందరు వేరే అడ్వకేట్స్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకే సపోర్ట్ చేస్తున్నారు. అడ్వకేట్ సమాజం మొత్తం కూడా స్టాండ్ తీసుకున్నారు నా వైపు. ఎందుకంటే నేను నిజాయితీగా నిలబడ్డా. నేను ప్రజల పక్షాన నిలబడ్డా. ఆళ్ళు చేసింది, పోలీసులు చేసిన 100% తప్పని కోర్టు కూడా ప్రూవ్ చేసింది. సో, కాబట్టి అందరూ నా వైపు నిల్చున్నారు. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా. దయచేసి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు ఎటువంటి అఘాయిత్యం చేసుకోకండి. నేను అడ్వకేట్ సుబ్బునున్నా మీకు. నేను ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేస్తా. ఇందులో ఏదైనా జిమ్మిక్కులు జరిగితే తప్ప శక్తి వంచన లేకుండా నేను పోరాటం చేస్తా, కృషి చేస్తా. మీ డబ్బులు మీరు రూపబెట్టినోళ్ళకి ముప్పావలా రావడానికి కనీసం మొత్తం రావడానికి ప్రయత్నం చేస్తా. ఎంత వీలైతే అంత తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి నేను కృషి చేస్తా. దయచేసి ఎవరు కూడా సూసైడ్ లాంటివి చేసుకోకండి. మీకు నేనున్నా. తప్పకుండా ప్రజల అండదండలున్నాయి. అదేవిధంగా మీడియా, ముఖ్యంగా నిజంగా మీడియా సపోర్ట్ మర్చిపోలేనిదండి ఈరోజు. సో, మీడియా ఉంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా ఈఓడబ్ల్యూ మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఫెయిర్ ఎంక్వైరీ చేసి ఆ డబ్బులన్నిటిని కూడా రికవరీ చేసి వాళ్ళ డబ్బులు పేదలకి కోర్టు ద్వారా ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తున్నా. జరుగుతుంది కూడా. కాబట్టి భయపడి ఎటువంటి అఘాయిత్యం చేసుకోకండి. మీకు నేనున్నా. అంతే. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరిది రాంగ్ అంటారు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.